జగన్‌కి ఆంధ్రాలో అధికారం పోవడంలో కారణమైంది గుంటలు. గుంటలు పూడ్చడం పట్టించుకోకపోవడం, కొత్త రోడ్డు వేయకపోయేటప్పటికి అది బాగా నిరసన వ్యక్తమైంది. జగన్ ఓటమిలో అది వన్ ఆఫ్ ద పాత్ర. కాంగ్రెస్‌కి అట్లాంటి విషయాలు జ్ఞానోదయం కావట్లేదు. బెంగుళూరులో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. బెంగుళూరులో గుంటల దెబ్బకి సాఫ్ట్‌వేర్ కంపెనీలు, బడా కార్పొరేట్ కంపెనీలు క్వెషన్ చేస్తుంటే వాళ్ళని దబాయించడం, వాళ్ళని బెదిరించడం చేసుకొస్తున్నది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. తాజాగా ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రముఖ మెడికల్ కంపెనీ బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ బయోకాన్ పార్క్ ఆఫీసులో విదేశానికి చెందిన బిజినెస్ విజిటర్ చేసిన వ్యాఖ్యలని ఓపెన్ చేశారు. కర్ణాటక సిద్ధరామయ్య అట్లాగే డీకే శివకుమార్ని ట్యాగ్ చేస్తూ బయోకాన్ పార్క్ ఇటీవల విదేశీ బిజినెస్ విజిటర్ వచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తి నాతో రోడ్లు ఎందుకు ఎంత దారుణంగా ఉన్నాయి, చుట్టూ ఎందుకు ఎంత చెత్త ఉంది, పెట్టుబడులకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలనుకోవట్లేదా, నేను ఇప్పుడే చైనా నుండి వచ్చాను, ఇక్కడేమో అనుకూల పరిస్థితులు ఉన్నాయని వచ్చాము, తెరా చూస్తే ఎందుకు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటూ రైజ్ చేసుకొచ్చారు. మజుందార్ షా ఈ విషయాన్ని పోస్ట్లో పెట్టేటప్పటికి దాని మీదన వెంటనే స్పందించేసినటువంటి ప్రభుత్వం మంత్రి ఏం చెప్పాలి, మేము దాన్ని సరి చేస్తామని చెప్పాలి. అది మానేసేసి బెంగళూరులో ఏ ప్రాంతంలో పర్యటించారో తెలియదు. ఎవరు మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక ఖర్గే అనమాట. ఇతను ఎంతసేపటికి మత ఉద్వేగాలు రెచ్చగొట్టడానికి పనికొస్తాడు తప్పించి సమాజానికి పనికిరాడు, లేదా దేశానికి పనికిరాడు. వాళ్ళు ఎక్కడ పర్యటించారో ఖచ్చితంగా తెలియదు. అభివృద్ధి శరవేగంగా జరిగిపోతుందట. మౌలిక సదుపాయాల విషయంలో ఏది అవసరం అదే చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. తద్వారా ఎదురుదాడి తప్పించి పరిష్కారం లేదు. ఓవరాల్గా ఇప్పుడు సిద్ధరామయ్య వీళ్ళు ప్లాన్ చేస్తున్నది మిషన్ ఫ్రీ ట్రాఫిక్ అన్నటువంటి పేరుతో 2026 నాటికి 90 రోజుల్లో 1600 కిలోమీటర్ల మేర రోడ్లు మరమ్మతులు చేస్తున్నామని ఏదో పేపర్ స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు.